హాయ్ అండి. మా అత్తమ్మ చూసారండి, సీజన్ తగ్గట్టుగా వంటకాలు చేస్తారు. ఇప్పుడు చూసారు అత్తమ్మ నిమ్మకాయలు అత్తమ్మా ఉసిరికాయలు అత్తమ్మా పెద్ద ఉసిరికాయలు రాసి ఉసిరికాయలు అండి. కార్తీక మాసం కదండి. ఇలా కోసేసి ఈ ఎండలో పోసి కాసేపు పచ్చడి కలిపి చాలా బాగుంటుంది. ఇంకా మా అత్తమ్మ పచ్చడి అంటే ఇంకా చెప్పక్కర్లేదండి. ఇంకా స్పెషలిస్ట్ ఇంకా పచ్చడితోనే తినేస్తారండి భోజనం. అత్తమ్మ అంత ఇష్టం అండి పచ్చళ్ళు అంటే. పచ్చడి లేనిదే భోజనం తినలేనండి. ఎన్ని కూరలు ఉన్నా నాకు ఏదో ఒక పచ్చడి ఉండాలి. అప్పుడు ఏం చేస్తాను, ఏ సీజన్ అయితే ఆ పచ్చడి కొంచెం కలుపుకుంటాను. టిఫిన్లోకి కూడానండి మా అత్తమ్మ ఈ పచ్చళ్ళు తప్ప మామూలు పచ్చళ్ళు తినరు. ఈ పచ్చళ్ళు తప్ప మా అత్తమ్మ వేరే పచ్చళ్ళు ఏమి తినరండి. ఇప్పుడు కోసేసి చక్కగా ఎండలో పెట్టేస్తారండి. కుదిరితే ఫుల్ వీడియో తీసి పెడతామండి, లేకపోతే కనుక షార్ట్ వీడియో మా అత్తమ్మ అప్లోడ్ చేస్తారు. అంతే అత్తమ్మ. అవును. చెప్పండి అత్తమ్మ, ఏంటి చెప్తున్నారు? అన్నీ సిద్ధం చేసిన తర్వాత కలిపేటప్పుడు చూపిస్తాను, ఫుల్ వీడియో పెడతాను. అందరికీ తెలిసిన పచ్చడేలే, ఎవరికీ తెలియదా ఎందుకని ఏదో మనం పట్టుకునే మార్గం ఎలాగా మనం ఏం చేస్తున్నాం అది చూపిస్తాం అంతే. ఉసిరికాయలు మట్టుకు మరి అండి సూపర్గా ఉన్నాయండి, చాలా ఫ్రెష్గా. అప్పుడే కోసుకొచ్చారు.